నమస్తే కంచల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో విద్యాశాఖలో జరుగుతున్న అక్రమాలు, నిరుద్యోగ సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట బాట పట్టింది. ఈ నెల 10వ తేదీన సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో శాంతియుత నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా డిఎస్సీ నిర్వహణలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తేందుకు ముఖ్యంగా యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు. విశాఖ నగరానికి విచ్చేసిన రంపచోడవరం ఎమ్మెల్యే, ఏపీ శాసనసభ షెడ్యూల్ తెగల సంక్షేమ కమిటీ చైర్మన్ మిర్యాల శిరీషాదేవిని విశాఖ పార్లమెంటరీ టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిసి అంగన్వాడీ టీచర్స్ సమస్యలపై మాట్లాడారు. అగనంపూడి ఏరియాలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. మిర్యాల శిరీషాదేవి మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల మీద ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని మెయిన్ రోడ్లో కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు జరిగాయి. వేకోజామునే స్వామివారికి తులసి పత్రాలు, వివిధ రకాల పుష్పాలతో, సహస్రనామాలతో అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవారి దాసులు చైతన్య స్వామి వారి ఆధ్వర్యంలో భక్తుల గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం ఏకాదశి సందర్భంగా స్వామి దేవరలకు ఉంజల్ సేవ నిర్వహించారు. ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత ఆశలు, డిఎస్సీ ఫలితాలపై నెలకొన్న అనుమానాలు వీటికి తెరదించి అర్హులకు న్యాయం చేయాలన్న డిమాండ్తో సింహాచలంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వైసీపీ నేతలు సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు, విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ జనరేషన్ జెడ్ వార్ కార్యక్రమంలో భాగంగా డిఎస్సీ 2025 ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ సింహాచలంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీక్షలో పాల్గొన్న శ్రీరామతో పాటు విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులకు భీమిలి నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే దయనాల విజయకుమార్ నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. సీతంపేటలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఉదయం 6 గంటల నుండి ఈ బంద్ ప్రారంభం కాగా పట్టణంలో దుకాణాలు, హోటల్స్, కిరాణా షాపులు బంద్ అయ్యాయి. అలాగే ఆటోలు, వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆ బంద్ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం నేతలు పలు స్లోగన్స్ తో ర్యాలీ నిర్వహించారు. 1/70 చట్టం పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, నాన్ షెడ్యూల్లో ఉన్న గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని, ఉద్యోగ ఉపాధ్యాయ నియామకాల్లో 100% గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించే చట్టం చేయాలని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నాతవరం మండలం తాండవ జలాశయ పరిధిలోని రైతుల చిరకాల కోరిక మేరకు ఖరీఫ్ 2026-2027 సాగునీటి విడుదల కార్యక్రమాన్ని ఆగస్టు 11, 2026 మంగళవారం ఉదయం 12:09 నిర్వహించనున్నారు. అదే రోజు నాతవరం నుండి కురువాడ వరకు ఉన్న ఆర్ఎన్బి రోడ్డును 3.50 కోట్ల వ్యయంతో తారు రోడ్డుగా అభివృద్ధి చేసే పనులకు ఉదయం 9:30 గంటలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ 2 కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి వెంకలపూడి అనిత, తుని ఎమ్మెల్యే యనమల దివ్య, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సూర్యప్రభ రాజా విచ్చేస్తున్నారు. తాండవ జలాశయం చైర్మన్ కరక సత్యనారాయణ ఆధ్వర్యంలో అతిథుల చేతుల మీదుగా సాగునీటిని విడుదల చేయనున్నారు.
ఉజ్బెకిస్తాన్ లో జరుగుతున్న ఏషియన్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారుడు సత్తా చాటారు. నెల్లిమర్ల మండలం చందకపేటకు చెందిన సనపతి రామస్వామి కుమారుడు గురునాయుడు స్నాచ్ విభాగంలో 119 కిలోల క్లీన్ అండ్ జర్క్ లో 146 కిలోలు ఎత్తి మొత్తం 256 కిలోల బరువు నమోదు చేశారు. మొత్తం 3 సిల్వర్ పతకాలు సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడంతో అంతా అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇంతవరకు పెద్దగా విమర్శల జోలికి వెళ్లని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గోండు శంకర్ ఇటీవల మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడంతో సర్వత్రా చర్చకు దారితీసింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తరచూ యువ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేస్తూ ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను శ్రీకాకుళం శాసనసభ్యులు గోండు శంకర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో గోండు శంకర్ తన స్వభావానికి విరుద్ధంగా ధర్మానపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డిఎస్సీ పేరుతో వైసీపీ నాయకులు నిర్వహించిన రిలే నిరాహార దీక్ష ఒక పెద్ద దొంగ నాటకమని మండిపడ్డారు. ఆ దీక్షలో ఒక్క డిఎస్సీ అభ్యర్థి కానీ నిరుద్యోగ విద్యార్థి కానీ లేరని, కేవలం జన్సీ పేరుతో వృద్ధులను వైసీపీ రౌడీ మూకలను కూర్చోబెట్టి దొంగ దీక్షలు చేశారని ఎద్దేవా చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయనగర పట్టణంలో దుండగులు నేర సంస్కృతికి తెరలేపరని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలో గ్రామీణ పేదరిక నిర్మూలన ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దుండగుల దాడిలో శుక్రవారం గాయపడిన జనసేన నాయకులు గురాన అయ్యులు వారి కుటుంబాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా అయ్యుల నుండి దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తరపున ఈ దాడిని ఖండిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దాడి చేయడానికి వైకాపా నాయకులు ప్రేరేపణ చేశారని తెలుస్తుందన్నారు. దాడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటుందని అన్నారు. ద్విచక్ర వాహనదారుల ప్రాణరక్షణ లక్ష్యంగా శ్రీకాకుళం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభయం హెల్మెట్ బ్యాంక్ కార్యక్రమానికి పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు విశేషంగా చేయూత అందించారు. ఎమ్మెల్యే సహకారంతో సుమారు 3 లక్షల వ్యయంతో 300 హెల్మెట్లను కొనుగోలు చేసి పాతపట్నం, కొత్తూరు, హిరమండలం పోలీస్ స్టేషన్ల పరిధిలోని అభయం హెల్మెట్ బ్యాంకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రహదారి భద్రతా నిబంధనలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. నమస్తే.